హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తన చెల్లెలు కాంచనకు క్షమాపణ చెప్తూ నిజం బయట పెట్టేసిన దశరథ. షాక్లో కాంచన. మరి ఇదంతా ఎలా జరిగిపోతుందో వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియో అయితే చూస్తున్నారు కానీ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. జరిగిపోయే కథని ముందుగానే మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీదైతే క్లిక్ చేసేయండి. అలాగే మా వీడియో నచ్చితే ఒక లైక్ కూడా చేసేయండి. సరే అండి, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దీపి తన కన్న కూతురు అనే నిజం దశరథకైతే తెలిసిపోతుంది. అలా తెలుసుకున్న దశరథ అసలు ఏంటిరా ఇదంతా, ఎందుకు నా కూతురు తలరాతని ఇలా మార్చేశారు, అసలు నా కూతురు ఏం పాపం చేసిందని నా కూతుర్ని అనాథని చేసి పని మనిషిని చేశారు. ఈ నిజం వెంటనే ఇంట్లో వాళ్ళకి చెప్తాను. నా ఇంట్లో రాజభోగాలు అనుభవిస్తున్న ఇన్ని అనర్థాలకి కారణమైన జోష్న అలాగే పారిజాతం పిన్ని ఇద్దరూ కూడా ఇంట్లో ఉండడానికి లేదు అని చెప్పేసి వెంటనే బయలుదేరడానికి సిద్ధంగా ఉంటాడు దశరథ్. అయితే లేదు మావయ్య, ఇప్పుడు కనుక నువ్వు ఇంటికి వెళ్ళి ఈ నిజాన్ని చెప్తే సుమిత్ర అత్త పరిస్థితి గురించి నువ్వు మర్చిపోయావా? నీ కూతురి గురించి మాత్రమే ఆలోచిస్తున్నావు, కానీ సుమిత్రత్త పరిస్థితి నీకు అర్థం కావడం లేదు. ఈ నిజం తెలుసుకున్న అత్త ఏమవుతుందో కూడా తెలియదు. జోష్ని తన కన్న కూతురని అనుకుంటుంది. ఇప్పుడు జోష్న అన్నీ తెలిసి మోసం చేసిందని, అలాగే పసిబిడ్డగా ఉన్నప్పుడే తన కన్న కూతుర్ని తనకి దూరం చేసిన పారు గురించి ఇవన్నీ తెలిస్తే అత్త గుండె ఆగిపోతుంది. అత్త ఆపరేషన్ జరిగే వరకు నువ్వే నిజాన్ని ఎవరితోనూ చెప్పడానికి లేదు. నీకన్నా ఈ నిజం ఇప్పుడు చెప్పడానికి కారణం ఏంటంటే నిజాన్ని వెతుక్కుంటూ నువ్వు బయలుదేరావు. నీలో ఎన్నో అనుమానాలు ఉన్నాయి. అందుకనే ఈ నిజాన్ని కనీసం నువ్వైనా తెలుసుకుంటే కాస్త ప్రశాంతంగా ఉంటావన్నాం ఒకే ఒక ఆలోచనతో ఇప్పుడు నిజమైతే చెప్పడం జరిగింది. అందుకనే ఇప్పుడు ఎట్టి పరిస్థితిలోని కూడా ఈ నిజాన్ని ఎవరితోనూ చెప్పొద్దు మావయ్య, నాకు మాట ఇవ్వు మావయ్య అని చెప్పి అంటూ ఉండగానే లేదురా, మాట అయితే ఇవ్వలేను, కానీ ఇప్పుడైతే నిజాన్ని చెప్పలేను అంతే. నీలా నేను నెలల తరబడి సంవత్సరాల తరబడి నిజాన్ని దాచిపెట్టి నా కూతుర్ని నేను పని మనిషిలా చూడలేను అని చెప్తూ ఉంటాడు దశరథ్. అయితే ప్రస్తుతం సుమిత్ర ఆపరేషన్ అయ్యేంత వరకు నేను ఓపిక పడతాను. సుమిత్ర ఆపరేషన్ జరగాలంటే దీప బోన్ మ్యారో ఇవ్వాలి కదా, ఆ టెస్టులన్నీ కూడా అయిపోయాయి. అన్నయ్య, నీకో విషయం చెప్పాలన్నయ్య. ఏంట్రా అది? ఇంకేం దాచారా? చెప్పరా. ఎందుకు మావయ్య? దాస్ మావయ్య, ఇప్పుడు అదంతా ఎందుకు? లేదురా, ఈ నిజం కూడా అన్నయ్య తెలుసుకోవాలి. లేకపోతే రేపొద్దున అన్నయ్య మనల్ని అపార్థం చేసుకుంటాడు. ఈ నిజం కూడా తనకి చెప్పాలి కదా. ఇప్పుడు ఇది తన కూతురి భవిష్యత్తుకి సంబంధించిన విషయం. ఏంట్రా, నా కూతురు దీప భవిష్యత్తుకి సంబంధించిన విషయం ఇంకేముంది? ఇప్పుడు బోన్ మ్యారో ఇవ్వాలి అంటే తన కడుపులో బిడ్డని చంపేసుకోవాలి. కడుపులో బిడ్డని చంపుకుని మరీ తన కన్న తల్లిని కాపాడడానికి సిద్ధపడింది నీ కన్న కూతురు, అలాగే నీ మేనల్లుడు అని చెప్పనేసరికి ఒక్కసారే కుప్పకూలిపోతాడు. ఎందుకురా, నా కూతురికి ఎందుకిన్ని కష్టాలు? ఇప్పుడు తన కడుపులో బిడ్డని చంపుకుంటే ఎన్నో ఆశలు పెట్టుకున్న నా చెల్లెలు, నా తండ్రి, అలాగే బావ, నువ్వు, మీరందరూ ఏమైపోతారు? లేదు మావయ్య, ఇప్పుడు కడుపులో బిడ్డ గురించి ఆలోచిస్తే మన కళ్ళ ముందు తిరుగుతూ ఉన్న అత్తని కోల్పోవాలి. ఇప్పుడు ఊపిరి పోసుకుంటున్న మా బిడ్డ అత్తలో మాకు ప్రతిరోజు ప్రతి క్షణం కనిపిస్తూ ఉంటుంది. అత్తలో ఆ బిడ్డని చూసుకుంటాము అంతే తప్ప ఇప్పుడు ఇది ఆపడం అయితే జరగదు అని చెప్పేసి ఇక కార్తీక్ అయితే చెప్పేస్తాడు. ఏడుస్తూ తల్లడిల్లిపోతూ తన కూతుర్ని వదలలేక ఇంటికైతే బయలుదేరతాడు. ఇక ఇంటికి వెళ్ళినా మనశ్శాంతిగా ఉండలేడు. అసలు ఎందుకు ఇలా ఉన్నాడు దశరథ అర్థం కాని అయోమయం పరిస్థితిలో ఏ నిజం తెలుసుకున్నాడో తెలియక, ఆ నిజం ఏంటో అర్థం కాక ఇక అలా చూస్తూ ఉండిపోతుంది తండ్రినైతే. నిజం తెలుసుకుంటే ఖచ్చితంగా నన్ను ఇంట్లోంచి డాడీ బయటకు గెంటేస్తాడు. ఎందుకంటే అమ్మని కూడా నేను కాపాడలేను కాబట్టి ఒక్క క్షణం కూడా ఆలోచించడు. కానీ ఏం జరిగిందో తెలియడం లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది.
ఇక ఈలోగా దశరథకి మనసు ప్రశాంతంగా ఉండదు. దీప కార్తీక్ వస్తారు, ఇంటి పనులు చేస్తారు, నిజం చెప్పొద్దని చెప్తారు, అలాగే డిస్కషన్లు అవుతూ ఉంటాయి. ఇక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. ఈలోగానే ఇక శ్రీధరు కాంచన ఇంటికి అయితే వెళతాడు. ఇక కాంచన ప్రతిరోజు కూడా దీప కార్తీక్ ఎందుకు అలా ఉంటున్నారని చెప్పి నిలదీస్తూనే ఉంటుంది. ఎంత నిలదీసినా సరే సమస్యకు పరిష్కారం దొరకదు. గుడికి వెళ్ళారు, పూజ చేసుకున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. అయినా సరే వీళ్ళ మొహాల్లో వెలుగు కనిపించడం లేదు. ఎప్పుడూ బాధే కనిపిస్తుంది. ఏంటక్క ఇదంతా, నాకేం అర్థం కావడం లేదు అని కాంచన అంటూ ఉంటుంది. ఏంటమ్మా, ఇంకా ఏంటి నీ బాధ? గుడికి వెళ్ళాము, పూజ చేసుకున్నాము, ఇంటికి వచ్చాము, అన్నీ అయ్యాయి, నువ్వు చెప్పినట్టుగా అన్నీ చేస్తున్నాం కదా, ఇంకా ఎందుకు బాధపడుతున్నావు అని చెప్పి అంటూ ఉండగానే ఈలోగా కాంచన అంటూ శ్రీధర్ అక్కడికి వస్తాడు. ఇక ఈలోగా దశరథ కూడా తన చెల్లెల దగ్గరికి వెళ్ళాలి అనుకుని కాంచన దగ్గరికి అయితే వస్తూ ఉంటాడు. అలాగే ఇంటికైతే వచ్చేస్తాడు దశరథ. ఏం చెప్పమంటారు, మీ మొహాల్లో సంతోషాన్ని చూడాలని ఉంది. కడుపుతో ఉన్న నా కోడలు సంతోషంగా ఉంటే, కోరింది అడుగుతూ ఉంటే తనకి వండి పెట్టాలని ఉంది. కానీ ఆ అవకాశాన్ని నా కోడలు నాకు ఇవ్వడం లేదు. మా అమ్మకి పెట్టుకునే అదృష్టం నాకు లేదా? అసలు మా అమ్మ ఆ కడుపులో ఊపిరి పోసుకుంటుందా, లేకపోతే ఊపిరాడక ఏమైనా అయిపోతుందో కూడా నాకే తెలియడం లేదు. దీప కన్నీళ్లు చూస్తూ ఉంటే నాకు నిజంగా భయంగానే ఉంది. దీప కన్నీళ్లు చూస్తుంటే మా అమ్మని నా చేతుల్లో పెడుతుందన్న నమ్మకం కూడా నాకు లేదని కాంచన అంటూ ఉంటుంది. ఏంటి కాంచన అలా అంటావు? అవునండి, నాకైతే రోజు రోజుకి వీళ్ళ మీద నమ్మకం చచ్చిపోతుంది అని చెప్పి కాంచన కోపంగా అంటుంది. చెల్లమ్మ అంటూ నన్ను క్షమించు చెల్లి అని చెప్పేసి తన చెల్లెలు చేతులు పట్టుకుంటాడు దశరథ. అయితే ఏంటన్నయ్య, నువ్వు నన్ను క్షమాపణ ఎందుకు అడుగుతున్నావు? అసలు ఎందుకు క్షమించమంటున్నావు? ఏంటా కన్నీళ్ళేంటి? వదినకేమైంది? వదిన బాగానే ఉంది, బాగుంటుంది కూడా. వదిన్ని కాపాడుకోవడానికి తన కూతురు ఎంత దూరమైనా వెళుతుంది, ఎంత త్యాగమైనా చేస్తుంది. ఆ విషయం నాకు తెలుసు. కానీ నా కూతురు అందరి ముందు తలదించుకొని దోషిగా నిలబడుతుంది. అదేంటి, ఏమైంది? జోషినకేమైంది? జోష్న ఎందుకు దోషిగా నిలబడుతుంది? అసలు ఏం జరిగింది? నాకెందుకు క్షమాపణ చెప్తున్నావు? ఇప్పుడు నువ్వు దీపని నిలదీశావు. ఈరోజు నువ్వు దీపాన్ని నిలదీసి నువ్వు అడిగిన ప్రశ్న రేపొద్దున్న నన్ను నువ్వు అడిగితే నేను సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాను కాంచన. అసలు ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? నాకేం అర్థం కావడం లేదు. వీళ్ళ సమస్యకి నీకు పరిష్కారం ఏంటి అని చెప్పి అంటూ ఉండగానే దీప కడుపులో బిడ్డని త్యాగం చేసి మరి ఇక సుమిత్రని కాపాడబోతుంది. ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? కడుపులో బిడ్డని త్యాగం చేసి వదిన్ని కాపాడడం ఏంటి? దీపకి వదినికి సంబంధం ఏంటి? అసలు కన్న కూతురే కదా వదిన్ని కాపాడాలి. ఆ కన్న కూతురు జోష్ని కదా అని చెప్పి అంటూ ఉంటుంది. జోష్న మా కన్న కూతురు కాదు, దీపే మా కన్న బిడ్డ అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఒక్కసారే ఏం మాట్లాడుతున్నావు బావా? అసలు ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య అని చెప్పి అంటూ ఉండగానే పారిజాతం తన కుటుంబానికి చేసిన మోసం, జోష్న చేసిన కుట్రలు, ఈ నిజం బయటపడ్డ క్షణం ఇవన్నీ కూడా చెప్పి ఇక వాళ్ళు చేస్తున్న త్యాగం గురించి కూడా చెప్పి వదినను పుట్టింటి దీపంగా అన్నావు. ఆ దీపం ఆరిపోకుండా ఇప్పుడు నా కన్న బిడ్డ కాపాడుతుంది అని చెప్పేసరికి ఒక్కసారే షాక్ అయిపోయి నిర్ఘాంతురాలైపోయి ఉండిపోతుంది కాంచన. అలా కాంచనకి దీపే తన మేనకోడలు అన్న విషయం అయితే తెలిసిపోతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలు ఇలా అయితే జరగబోతుంది. ఇలా జరగాలని చెప్పి మీరు కూడా కోరుకున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.